అమ్మా అమ్మా దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు తీసుకురా తల్లి. నాన్న నాకు హెల్త్ బాగలేదు. ఏమైంది తల్లి, ఏమైంది? నాన్న నాకు హెల్త్ బాగలేదు. సరే తల్లి, అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. సరే నాన్న, డాక్టర్ దగ్గర వెళ్దాం పదా. సరే తల్లి, వెళ్దాం పద తల్లి, వెళ్దాం పద, తొందరగా పద తల్లి, లేమ్మా. అబ్బా, హాస్పిటల్ పెట్టి 2 సంవత్సరాలు అయింది. అప్పుడు ఎప్పుడో చెప్పాడు ఒకడు, ఒరే డాక్టర్ ఊరా వా డబ్బులే డబ్బులు, పేషెంట్లు అని. 2 ఏళ్ళు అవుతుంది, జోబి మాత్రం నిండట్లే. ఏంటో ఈ రోజైనా పేషెంట్లు వస్తారో రారు. దేవుడా కరుణించి దేవుడా, దేవుడా కరుణించి దేవుడా. లక్షలు పెట్టి ఎంబీబీఎస్ చేయడము, ఇక్కడ తీరా చూడకపోతే పేషెంట్లు లేరు, ఏమీ లేదు, ఆదాయము లేదు. ఈ రోజన్నా ఒక కేసు అన్న వస్తుందో రాదో. ఎవరు వస్తున్నారు నా కాడ కేసు. ఓ మై పార్వతీ సాన్ కరుణించాడు ఉండవయా అనుకున్నా. ఓ మై పార్వతీ సాన్ కరుణించాడు ఉండవయా అనుకున్నా. అయ్యా 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 డాక్టర్ గారు, మా కూతురికి ఆరోగ్యం బాగాలేదు, కొంచెం చూడండి అయ్యా. తల్లి ఏమైందో చూడండి అయ్యా. అవునా? అయ్యో చూడండి అయ్యా. మీ పాపకి ఆరోగ్యం బాగాలేదయ్యా, మీ పాపకి ఆరోగ్యం బాగాలేదయ్యా. బాగలేదు కాబట్టే కదయ్యా నీ దగ్గరికి తీసుకొచ్చింది స్వామి. కూర్చో, గాలి పీల్చుమా. నేను వదలమన్నది కింద కాదు పైన. మరేం లేదయ్యా, ఈ అమ్మాయికి కొన్ని పరీక్షలు ఉంటాయి ఇప్పుడు. అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో. ఏమైందయ్యా అలా ఏడుస్తున్నావు? డాక్టర్ గారు మీరేమో పరీక్షలు అంటున్నారు. మా కూతురు ఇంటి దగ్గర నుంచి ఏమీ చదువుకొని రాలేదు డాక్టర్ గారు. మరి పరీక్షలు ఎలా రాయాలి డాక్టర్ గారు? పరీక్షలు ఎలా రాయాలి డాక్టర్ గారు? ఓరి నీ చేతికి నా సెలైన్ బాటిల్, ఓరి నీ చేతికి నా సెలైన్ బాటిల్. పరీక్షలు అంటే స్కూల్లో రాసే పరీక్షలు కాదు, హాస్పిటల్లో చేసే పరీక్షలు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రేలు అవి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రేలు అవి. బ్లడ్ టెస్టా? ఆ బ్లడ్ చూస్తే నా కూతురి కళ్ళు తిరుగుతాయే. ఆ టెస్ట్ ఏదో నావి చేయండి డాక్టర్, ఆ టెస్ట్ ఏదో నావి చేయండి డాక్టర్. ఓరి నీ పిరగ నా ఇంజెక్షన్, ఓరి నీ పిరగ నా ఇంజెక్షన్. తనకు బ్లడ్ టెస్ట్ చేయాలంటే నీకు చేయమంటావేంటి? ఎవరయ్యా మీరు ఇంతకీ, ఎవరయ్యా మీరు ఇంతకీ? అడిగితే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ ని నన్నే తంతా అంటావా? నీ చేతిలో నా స్టెటోస్కోప్, నీ చేతిలో నా స్టెటోస్కోప్. అదేంటి సార్, మా ఊరి పేరే అడిగితే తాంతా. అరే నీ దుంపదేగా, అదేం ఊర్రయ్యా. సరే కానీ మందులు రాసిస్తాను, మందులు తెచ్చుకొని వాడు. డాక్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవు డాక్టర్ గారు, నా దగ్గర డబ్బులు లేవు డాక్టర్ గారు. ఓరి నా స్టిక్కర్ మీద నీ బాడీ. డబ్బులు లేకుండా జబ్బులు ఎలా పోతాయి? డబ్బులు లేకుండా జబ్బులు ఎలా పోతాయి? నాన్న స్కూల్ టైం అయిపోయింది కానీ ఇంటికి వెళ్దాం పదా. ఈ చీటీ వద్దు, ఈ మందులు వద్దు. మందులు ఎలాగూ కొనలేదు, కనీసం ఓపీ ఫీజు ఇచ్చేయ్యా. ఓపీ ఫీజు అడిగావు, నిన్ను ఈ ఏ పిల్ల లేకుండా చేస్తా డాక్టర్, నిన్ను ఈ ఏ పిల్ల లేకుండా చేస్తా డాక్టర్. రానా ఇంటికి వెళ్దాం. తండ్రి కూతుళ్ళు ఒకటై మధ్యలో నన్ను ఎరి పుష్పాన్ని చేశారు కదే, మధ్యలో నన్ను ఎరి పుష్పాన్ని చేశారు కదే.